जय हो। తివాచీలంటే ఉత్తరాదిన మీర్జాపూర్ వారణాసి పేరు చెబుతారు. దక్షిణ భారతదేశంలో బెంగళూరు నగరం కూడా తివాచీ పరిశ్రమకు ఎంతో ప్రసిద్ధి. అలీ అహ్మద్ జాన్ 125 ఏళ్ల క్రితం నెలకొల్పిన తివాచీ వ్యాపార సామ్రాజ్యం కార్పెట్ కింగ్డమ్ నేడు 5వ తరం వారసులు అక్మల్ సోదరుల నేతృత్వంలో నవ్య సొగసులు అద్దుకొని విస్తరించింది. మాది ప్రాథమికంగా ఓ కుటుంబం నిర్వహించే కార్పెట్ వ్యాపారం. 125 ఏళ్లుగా మేము ఇందులో ఉన్నాం. నేను ఈ వ్యాపారం కొనసాగిస్తున్న 5వ తరం ప్రతినిధిని. మేము సొంతంగా తివాచీలు, నమూనాలు తయారు చేస్తాం. మా ప్రధాన వ్యాపార కేంద్రం బెంగళూరు. ఇక్కడి నుంచే మా రిటైల్ వ్యాపారాన్ని ప్రారంభించాం. మా మొట్టమొదటి దుకాణం ఇంటి బేస్మెంట్ లో ఉండేది. తర్వాత మొదటి అంతస్తుకి మారింది. పక్క భవనం మరో కంపెనీది. కోవిడ్ కు ముందు మేము మా వ్యాపారాన్నంతా ఆ భవనానికి తరలించాలని అనుకున్నాం. మేము అందించే తివాచీలన్నీ ఒకే చోట ప్రదర్శించవచ్చనుకున్నాం. ఎలాంటి కొనుగోలుదారుడికైనా వారి బడ్జెట్ మేర కొనుగోలు చేసే గమ్యస్థానంగా ఈ కేంద్రం ఉండాలని అనుకున్నాం. ప్రతి ఒక్కరూ తివాచీలు కొనుగోలు చేయాలని, వారి ఇళ్లను మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేయాలని భావించాం. అస్లాం జాన్ మరణానంతరం మా వ్యాపారం ఒక మహాసముద్రం లాంటిది. అన్ని రకాల వినూత్న నమూనాలు, బ్రాండ్లు, అల్లికలను అందిస్తాం. అంతేకాదు, వాటిని కళాత్మకంగా సాధ్యమైనంత సృజనతో తీర్చిదిద్ది ఇస్తాం. మా దగ్గర సహజ పీచు పదార్థంతో చేసిన తివాచీలు, పట్టు, జనపనార తివాచీలున్నాయి. పీఈటీ లాంటి నూలు నుంచి పునరుత్పత్తి చేసినవి ఉన్నాయి. పునరుత్పత్తి వస్తువులు ఒక విలాసాన్ని అందిస్తాయి. అందువల్ల మేము ఈ అంశంపై నిరంతర పరిశోధన చేస్తున్నాం. కార్పెట్ కింగ్డమ్ వ్యాపార నేను 15 ఏళ్లకు పైగా ఇక్కడ పనిచేస్తున్నాను. పనిచేసే వాతావరణం ఉంది. స్నేహపూర్వకంగా ఉంటారు. ఓ కుటుంబంలా ఉంది. మామూలు కార్యాలయంలా ఉండదు. సీనియర్లే మా బాసులు. సదా సాయపడేందుకు ఉన్నతాధికారులు సిద్ధంగా ఉంటారు. మా ఉత్పత్తులు కాలానుగుణ ఉత్పత్తులు కావు, జీవనశైలి ఉత్పత్తులు. అందువల్ల కేవలం డబ్బున్న వాళ్లే కొంటారనేమీ ఉండదు. అన్ని ఆదాయాల వారి కోసం మా దగ్గర ఉత్పత్తులు ఉన్నాయి. కొన్నిసార్లు మేము ఖాతాదారుల నుంచి కూడా ప్రేరణ పొంది లేఅవుట్స్ సృష్టిస్తాం. కళాకృతిని, రంగు ఎంపిక పనిని స్వయంగా చేస్తాం. అంతా పూర్తయ్యాక ఉత్పత్తికి పంపిస్తాము. కోవిడ్ కాలం తర్వాత వినియోగదారుల అభిరుచులు మారాయి. వాళ్లు వినూత్న రంగులు, సంప్రదాయేతర డిజైన్లను కోరుకుంటున్నారు. కార్పెట్ కింగ్డమ్ సంస్థ ఇప్పుడు దేశీయంగా, అంతర్జాతీయంగా విస్తరించే ఏర్పాట్లలో ఉంది. కొత్త నూలు మిశ్రమంతో ప్రయోగాలు చేసి ఉత్పత్తి పెంచాలని భావిస్తోంది. Every time we manufacture, we believe that there is always something that we learn from that. మా ప్రతి ఉత్పత్తి నుంచి మేము నేర్చుకోవాల్సింది ఏదో ఒకటి ఉంటుందని మా విశ్వాసం. అలా మెరుగుపరుచుకుంటాం. మరింత మెరుగుపరిచి ఒక ప్రమాణాన్ని నిర్దేశించుకుంటాం. మొత్తంగా మంచి నాణ్యమైనది రూపొందించటం తదుపరి లక్ష్యంగా పెట్టుకుంటాం. మెరుగుపరుచుకునే ఆ అంశం ఎప్పుడూ అలాగే ఉండదు. మేము ప్రయోగాలు చేస్తూనే ఉంటాం. మా ఉత్పత్తులను ఇంకాస్త ఉత్తమంగా సమర్పించాలని కోరుకుంటాం. కాలానుగుణంగా మార్పులతో వెళితే విజయం వెన్నంటే ఉంటుంది. కార్పెట్ కింగ్డమ్ విజయం ఇదే నిరూపిస్తోంది. అపూర్వ కళాఖండాలతో మన దేశ హస్తకళా వారసత్వాన్ని అందిపుచ్చుకుని విశ్వ వాణిజ్య వేదిక మీద ఈ సంస్థ తనదైన శాశ్వత ముద్ర వేసింది.